గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేటలో శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల్లో విద్యార్థులు జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సంస్థ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ వమ్మి రఘురాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రఘురాం మాట్లాడుతూ 2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారన్నారు. మనలానే డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యా కార్యక్రమాలతో జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటారని అన్నారు. సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదిన నాడు స్మారక తపాలా బిల్లును విడుదల చేయటమే కాకుండా 125వ జయంతి సందర్భంగా 2012ను జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా ప్రకటించిందన్నారు. 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రామానుజన్ మడ్ పార్క్ ప్రారంభించబడిందన్నారు. గణితంలో పిల్లలకు ఆసక్తిని పెంచడానికి, నిత్య జీవితంలో గణితం యొక్క ఆవశ్యకత విద్యార్థులకు తెలియజేయటం గణిత దినోత్సవ ప్రధాన ఉద్దేశమన్నారు. గణితం నిత్య జీవితంలో అత్యవసరమన్నారు. విద్యార్థులు గణితంకు సంబంధించిన శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలతో పలు చార్టులు ప్రదర్శించారు. గణితంలో పలు సూత్రాలు, సిద్ధాంతాలతో కూడిన ప్రసంగాలు చేశారు. ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక స్పెషల్ ఆఫీసర్ చదువుతూ శ్రీనివాస రామానుజన్ గారు ఎక్కడ జన్మించారు, ఎవరికి జన్మించారు, ఎప్పుడు జన్మించారు, ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. అలాగే మ్యాథ్స్కి సంబంధించి మరి పూర్వకాలం నుంచి కూడా భారతదేశం అనేది ఎన్నో ఆవిష్కరణలు మ్యాథ్స్ లో చేసినటువంటి విషయం అందరూ తెలుసు. ఇందాక ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే శ్రీనివాస రామానుజన్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవం జరుపుకోవాలి అని ఆయన యొక్క 125వ జయంతి సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 2012వ సంవత్సరంలో జాతీయ గణిత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 75వ జయంతి సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి తపాలా శాఖ వారు ఆయన యొక్క ఫోటోని తపాలా బిల్లగా ముద్రించి 75వ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మరి ప్రారంభించడం జరిగింది. అలాగే మనకి ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీనివాస రామానుజన్ మఠం చెప్పి ఒక ఏర్పాటు చేసి పార్క్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయాలు ఎందుకని శ్రీనివాస రామానుజన్ గారి గురించి అంత గొప్పగా చెప్తున్నారంటే నిత్య జీవితంలో మ్యాథ్స్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. గణితం లేకుండా మన యొక్క నిత్య జీవితంలో ఏ పని కూడా చేయలేం. ఎందుకంటే అంతా కూడా డబ్బుతో సంబంధించినటువంటి వ్యవహారాలు, డబ్బుని కాల్కులేట్ చేయడం కానీ, అలాగే వస్తువులు కాల్కులేట్ చేయడం కానీ, ప్రతిదీ కూడా నిత్య జీవితంలో చదువుకున్నా చదువుకోకపోయినా అందరూ గణిత మాధ్యమాలను ఖచ్చితంగా నేర్చుకుంటే రావాల్సిందే. విద్యార్థులుగా ఉన్నటువంటి మీరు గణితానికి సంబంధించినటువంటి పట్టు సాధించినప్పుడు మాత్రమే ఎగ్జామినేషన్స్ లో అంటే మామూలు రెగ్యులర్ కరికులంలో మ్యాథమెటిక్స్ చదవడంతో పాటుగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కూడా మ్యాథ్స్ కి సంబంధించినటువంటి చాలా ప్రశ్నలు అంటే అథమెటిక్ కానీ, రీజనింగ్ కానీ ప్రతిదీ కూడా మ్యాథ్స్ తో సంబంధం ఉన్నటువంటివే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఉంటాయి. అది ఎందుకని ఇటువంటి జరుగుతారంటే ఒక శ్రీనివాస రామానుజన్ గారి గొప్పతనం చెప్పడం, రెండు గణితానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నిత్య జీవితంలో గణితానికి ఉన్నటువంటి విషయాలు ఒకసారి పిల్లలకు చెప్పాలన్న ఆలోచనతో ఈ జాతీయ గణిత దినోత్సవాన్ని చెప్పుకోవడం జరిగింది, అప్రోచ్ చేసుకోవడం జరిగింది. అయితే గణితం రావాలి అంటే ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే టేబుల్స్ రావాలి. మరి ఈరోజు స్టూడెంట్స్
స్టూడెంట్స్ ఎంతమంది టేబుల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారో ఒకరు ఆలోచించారు. ఎందుకంటే ఇప్పుడు చాలా విషయాలు కూడా షేర్స్ ఉంటాయని, ఎడిషన్స్ ఉంటాయని, సబ్స్ట్రాక్షన్స్ ఉంటాయని, మల్టిప్లికేషన్స్ ఉంటాయని, అలాగే కొన్ని సూత్రాలు సైన్స్ డేటా, సాఫ్ట్ డేటా ఇవన్నీ కూడా చెప్పడంతో పాటుగా ఇవన్నీ చేయాలి అంటే ప్రధానంగా మనకు రావాల్సింది ఏంటంటే మ్యాథ్స్ టేబుల్స్ మీద మనం పట్టు సాధించినప్పుడు మాత్రమే ఏ ప్రాబ్లం అయినా మనం చేయలేదు. అంటే స్టూడెంట్స్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఒక ప్రతిజ్ఞ చేసుకోండి. ఈ రోజు మ్యాథ్స్ డే చేస్తున్నాం. ఈ మ్యాథ్స్ డే పురస్కరించుకొని ఈ రోజు నుంచి 1 వీక్ 10 days లోపల మ్యాథ్స్ టేబుల్స్ నేను ఇంతవరకు బయటకు చేయాలి, ఇది టేబుల్స్ నాకు రావాలి అని చెప్తున్నాను. ఒక ప్రతిజ్ఞ చేసుకుని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అందరికీ చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు కూడా చాలా చక్కగా చెప్పగలుగుతున్నారు. కారణం ఏంటి, వాళ్ళు ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు. మరి ముఖ్యంగా ఇంట్రెస్ట్ అనేది చాలా వస్తుంది. మ్యాథ్స్ లో నేను ట్రిప్ సాధించాలి, మ్యాథ్స్ లో మంచి మార్కులు సాధించాలనేటువంటి కసి పట్టుదల మనలో ఉంటే అది పెద్ద కష్టమైనటువంటి పని ఏం కాదు. అదే అందరూ కూడా గణితం మీద ఇంట్రెస్ట్ అనేది తెచ్చుకోండి. ఒకటి అకాడమిక్స్ లో మంచి మార్క్స్ సాధించడంతో పాటు జీవితంలో సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ సాధించాలి. ఎక్కడికైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినా సరే ఇవి లేకుండా మ్యాథ్స్ లేకుండా ఏ పేపర్ కూడా అందుకని దీని మీద ఇంట్రెస్ట్ పెంచుకొని జాతీయ